వెల్కమ్ టు హిడెన్ మైల్స్. టొయోటా హైరైడర్, హ్యుండాయ్ క్రెటా, స్కోడా కుషాక్, కియా సెల్టోస్ వీటన్నిటిలో నేను అసలు కియా సెల్టోస్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేశానో ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఫస్ట్ సెలెక్ట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసిన కారు టొయోటా హైరైడర్ హైబ్రిడ్. అసలు ఈ కారు సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ టొయోటా యొక్క రిలయబిలిటీ. కారు కొనడమే కాదు, కొనిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్. టొయోటా వరల్డ్ వైడ్‌గా హైబ్రిడ్ కార్స్‌ని 20 ఇయర్స్‌గా తయారు చేస్తుంది. హైబ్రిడ్‌లో టొయోటాకు ఉన్నంత ఎక్స్‌పీరియన్స్ వేరే ఏ కార్ బ్రాండ్‌కి లేదు. యాక్చువల్లీ నేను మాట్లాడుతుంది స్ట్రాంగ్ హైబ్రిడ్ గురించే, మైల్డ్ హైబ్రిడ్ గురించి కాదు. ఈ కార్ మైలేజ్ 25 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. సిటీ కమ్యూనిటీస్కి చాలా బాగుంటుంది. ఇంజన్, హైబ్రిడ్ సిస్టమ్ ఇవన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే ఈ కార్ నేను డ్రాప్ అవడానికి మెయిన్ రీజన్ దీని యొక్క ప్రైజింగ్. బేస్ ప్రైస్ 21.5 lakhs వరకు వెళ్తుంది. ఇంకా బూట్ స్పేస్ చాలా తక్కువ ఉంది యాక్చువల్గా. నెక్స్ట్ హ్యుండాయ్ క్రెటా. ఈ కార్కి అసలు ఏమి తక్కువ కాదు. ఈ కార్ రిజెక్ట్ చేయడానికి అసలు పెద్ద రీజన్స్ కూడా ఏం లేవు. హ్యుండాయ్ రిలయబిలిటీ, ప్రీమియం ఇంటీరియర్స్, పవర్ఫుల్ ఇంజన్, అద్భుతమైన రోడ్ ప్రెజెన్స్, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఈ కార్కి. సేఫ్టీ మాత్రం 3 స్టార్ ఉంది. అదొకటే కొంచెం నెగిటివ్ ఈ కార్కి. మిగతాయి అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ కార్ తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి అక్కడ డీలర్తో మాట్లాడుకొని S3 వేరియంట్, SX అనుకున్నాము. అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఈ కార్ యొక్క ఫేస్ లిఫ్ట్ రాబోతుంది. ఇది కూడా K3 ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అవుతుంది. ఈ ఫేస్ లిఫ్ట్ రావడం కూడా ఇంకా 1 year టైం పట్టేలా ఉంది. మేబీ 2027లో రావచ్చు. అప్పుడు నా మైండ్లోకి వచ్చిన కారు కియా సెల్టోస్. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం అనుకుని వెళ్ళాను. ఆ తర్వాత వెళ్ళిన ఒక 1 వీక్లోనే దాన్ని బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ కారు ఆల్మోస్ట్ క్రెటాలాగే అన్నీ ఉన్నాయి. దానికి క్రెటాకి సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే క్రెటా కంటే ఈ ఫేస్ లిఫ్ట్ కార్ K3 ప్లాట్ఫామ్ మీద ఏదైతే 2026లో బిల్డ్ అయిందో, ఈ కార్ యొక్క డైమెన్షన్స్ కొంచెం ఎక్కువ కంపేర్ టు క్రెటా. అండ్ ఎక్స్టీరియర్ లుక్స్ ఇచ్చిన కొన్ని కొత్త కలర్స్ ఇచ్చారు, మార్నింగ్ హేజ్ అని అలా. అవి చాలా బాగున్నాయి. నేను అదే కలర్ చూస్ చేసుకున్నాను. ఇంటీరియర్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. అంటే కంపేర్ టు క్రెటా ఈ కార్ ఇంటీరియర్స్ కొంచెం ప్రీమియంగా కనిపిస్తాయి. K3 ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అవడం వల్ల బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది ప్రీవియస్ సెల్టోస్తో పోలిస్తే. అందుకే రీసెంట్గా మనకి భారత్ ఎన్క్యాప్లో కూడా దీనికి 5 స్టార్ రేటింగ్స్ వచ్చాయి ఈ కారు. రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా స్కోడా కుషాక్, సియారా లాంటి కార్లని రిజెక్ట్ చేయడానికి రీజన్ కూడా వాటి యొక్క మెయింటెనెన్స్ ఇష్యూస్ అండ్ సర్వీస్ రిలేటెడ్ థింగ్స్ మాత్రమే, వేరే ఇదేం లేదు. 4 వెహికల్స్ని కంపేర్ చేస్తే ఇక్కడ ఒక టేబుల్ పెట్టాను. టొయోటా హైరైడర్ హైబ్రిడ్, హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ అండ్ స్కోడా కుషాక్ని కంపేర్ చేస్తూ. టాటా సియారాని ఎందుకు పెట్టలేదు అంటే, యూజువల్లీ నేను అసలు టాటా సియారా జోలికే వెళ్ళలేదు. నేను అది తీసుకోవాలని అనుకోలేదు. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అంటే టాటా సర్వీస్ గురించి కానీ లేకపోతే ఎందుకో తీసుకోవాలనిపించలేదు. దాని బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ రేటింగ్ మాత్రం ఇట్స్ ఎక్సలెంట్ కార్. బట్ నేను తీసుకోలేదు. అది ఇక్కడ మనం కంపారిజన్ చూసుకుంటే, నేను చెప్పాను కదా, క్రెటాది ఫేస్ లిఫ్ట్ రాబోతుంది, కియా సెల్టోస్ది మాత్రం ఫేస్ లిఫ్ట్ వచ్చేసింది కాబట్టి తీసుకున్నాను అనేది. ఆ డిఫరెన్స్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. క్రెటా కంటే లెంత్, విడ్త్, హైట్ అండ్ వీల్ బేస్లో కియా సెల్టోస్ యొక్క డైమెన్షన్స్ ఎక్కువ. గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం హైరైడర్కి ఎక్కువ ఉంది, కియా సెల్టోస్కి 200 mm ఉంది. మైలేజ్ కూడా హైరైడర్కి ఎక్కువ ఇచ్చారు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ హైబ్రిడ్ కాబట్టి. కియా సెల్టోస్ మాత్రం వాళ్ళు క్లెయిమ్ 22 చేస్తున్నారు. నాకైతే పర్సనల్గా 16 to 17 మధ్యలో వస్తుంది. మేబీ ఒక సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంక్రీజ్ అవ్వచ్చేమో, చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో నేను కియా సెల్టోస్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.